విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయింది. హర్షిత్ రాణా విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ ఒక ఆల్రౌండ్ షో చూపించాడు. సిరాజ్ మియా ఈజ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. శుభ్మన్ గిల్ ఒక ఫైన్ హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ స్టార్ట్ వచ్చినా పెద్ద స్కోర్గా చేయలేకపోయాడు. మరి బౌలర్స్ ఎలా చేశారు, బ్యాటర్స్ ఎలా చేజ్ చేశారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హనుమా విహారీ. కొత్త సంవత్సరం కొత్త లక్ తీసుకొచ్చింది. అదేమనుకుంటున్నారా? కెప్టెన్ టాస్ గెలిచాడు. లాస్ట్ ఇయర్ అంతా చూసాం, ఒక్క టాస్ కూడా గెలవలేదు. బట్ శుభ్మన్ గిల్ కొత్త సంవత్సరంలో ఆ టాస్ గెలవడం జరిగింది అండ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్స్ స్లోగా స్టార్ట్ చేశారు, కేర్ఫుల్గా స్టార్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పేస్ పికప్ చేశారో అద్భుతమైన షాట్స్ ఆడారు. కాన్వే ఓపెన్ ఫేస్ తోటి అట్లా ఆఫ్ సైడ్ వైపు డ్రైవ్స్ ఆడడం అండ్ హెన్రీ నికల్స్ తన ఓపెనింగ్ పార్ట్నర్ ఎక్కువ లెగ్ సైడ్ వైపు ఆ పుల్ షాట్స్ ఎక్కువ ఆడడం చూసాం. స్పిన్నర్స్ వచ్చినప్పుడు ఆ స్వీప్స్, రివర్స్ స్వీప్ కూడా ఆడారు. చాలా చక్కగా స్ట్రైక్ రొటేట్ చేశారు. 117 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే పెట్టారు బోర్డు మీద. దాని తర్వాత హర్షిత్ రాణా ఆ బ్రేక్ త్రో అందించారు. ఇద్దరు ఓపెనర్స్ ని బ్యాక్ టు ద పెవిలియన్ చేయడం. దాని తర్వాత మిచెల్ ఒక మంచి నాక్ ఆడాడు. దాంతో న్యూజిలాండ్ 300 వరకు అయితే రీచ్ అవ్వగలిగారు. ఓవరాల్గా బౌలింగ్ చూసుకుంటే ఫేసెస్ వైజ్లో అక్కడ ఫాస్ట్ బౌలర్స్ డీసెంట్గానే వేశారు, కానీ స్పిన్నర్స్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. టీమ్ కాంబినేషన్ విషయానికి కూడా వస్తే ప్లేస్ ఎవరు ఆడతారు, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి అని మాట్లాడుకున్నాం. బట్ అక్కడ వాషింగ్టన్ సుందర్కి అవకాశం దొరికింది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు 5 ఓవర్స్ వేసాడు. తర్వాత బౌలింగ్ ఎక్కువ వేయడం చూడలేదు. జడేజాని లేట్గా తీసుకొచ్చాడు. 22nd ఓవర్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని. జడేజా డీసెంట్గానే వేశాడు, బట్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు జడేజా కూడా. కుల్దీప్ కూడా వికెట్ తీసాడు, కానీ అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. స్పిన్నర్స్ ఓవరాల్గా అంత ఎఫెక్టివ్గా వేయలేదు. కానీ ఫాస్ట్ బౌలర్స్ ఎస్పెషల్ హర్షిత్ రాణా అండ్ సిరాజ్ గురించి మాట్లాడతాను. ప్రసిద్ధ్ చేస్తా వికెట్ తీసాడు మధ్యలో, బట్ వీళ్ళిద్దరు చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. ఎందుకంటే హర్షిత్ రాణా కంటిన్యూస్గా ఆడుతున్నాడు. అతను ఆల్రౌండర్గా నెంబర్ 8లో బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఆ పెద్ద హెచ్ కొట్టాడు, అది ఇంపాక్ట్గా క్రియేట్ చేశాడు. తర్వాత మాట్లాడదాం బ్యాటింగ్ విషయానికి వచ్చినప్పుడు. కానీ సిరాజ్ ఎట్లయితే న్యూ బాల్తో వేశాడో, కోట అయితే ఫినిష్ చేయలేదు. ఓన్లీ 1 బౌలర్ కోటా ఫినిష్ చేసింది, అది కూడా హర్షిత్ రాణా. 10 ఓవర్స్ వేశాడు. ఇంపార్టెంట్ టైమ్స్లో తను బౌలింగ్ వేసాడు. మీరు అనాలిసిస్ చూస్తుంటే 10 ఓవర్ 62 ఎక్కువనే అనిపిస్తుంది, కానీ తను వేసిన ఓవర్స్ పవర్ ప్లేలో వేయడం, తర్వాత తెచ్చిన తర్వాత వికెట్స్ తీసాడు. 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసాడు. తర్వాత డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేసాడు. సో ఇంపార్టెంట్ టైమ్స్లో యాక్చువల్లీ హర్షిత్ రాణా ఓవర్స్ వేస్తున్నాడు అండ్ ఇంపాక్ట్ఫుల్గా కూడా వేసాడనే చెప్పాలి. బట్ ఓవరాల్గా 300 రన్స్ అయితే ఇచ్చారు. కొంచెం ఎక్స్ట్రా ఇచ్చినట్టు అనిపించింది. ఒక రూల్ చేంజ్ అయింది. ఆ రూల్ చేంజ్ ఏంటంటే 35 ఓవర్స్ తర్వాత ఎప్పుడైతే 2 బాల్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఒక్కొక్క బాల్ ఉంటుంది. 25 ఓవర్స్ ఈ ఎండ్ నుంచి, 25 ఓవర్స్ ఆడ నుంచి వేస్తారు ఆ బాల్ తోటి. కానీ 35 ఓవర్స్ తర్వాత మీరు ఒక బాల్ చూస్ చేసుకోవచ్చు. ఆ 2 బాల్స్లో ఏ బాల్ అయితే పాతగా అనిపిస్తుందో కెప్టెన్ ఆ బాల్ చూస్ చేసుకుంటారు. దానివల్ల రివర్స్ స్వింగ్ గేమ్లోకి వస్తుంది. పిచ్లో నుంచి ఎక్కువ స్లోగా రావడం చూస్తాం. అదే జరిగింది ఈరోజు కూడా. కానీ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఏదో ఒకటి చేసి 300 దాకా అయితే రీచ్ అయ్యారు. మరి ఇండియన్ బ్యాటింగ్ వచ్చింది. ఏమైందంటే అక్కడ ఫోక్స్ అని ఇన్ స్వింగ్ బౌలర్ ఉన్నాడు, జేమిసన్ అవుట్ స్వింగ్ బౌలర్. జేమిసన్ ఎక్కువ హిట్ ద డెక్ బౌలర్, ఫోక్స్ మీదకి వేస్తాడు, అట్లా స్వింగ్ చేస్తాడు. ఇద్దరి దగ్గర అంత పేస్ లేదు, కానీ వాళ్ళు వేసిన ఏరియాస్ని మెచ్చుకోవాలి. ఫస్ట్ 5 ఓవర్స్లో ఏమాత్రం రన్స్ ఇవ్వలేదు ఈజీగా. రోహిత్ శర్మ ఛాన్స్ తీసుకొని ఆడాడు, చాలా బాగా మంచి షాట్స్ ఆడడం చూసాం. ఒక పుల్ షాట్ 6 కూడా చూసాం, స్టెప్ అవుట్ ఒక 6 కొట్టడం చూసాం. కానీ శుభ్మన్ గిల్ కొంచెం ప్రెషర్లో కనబడ్డాడు కెప్టెన్ డెఫినెట్లీ. ఎందుకంటే T20 టీం నుంచి డ్రాప్ అయిన తర్వాత తన మీద కూడా ఆ ఒత్తిడి అనేది ఉంటుంది. అందుకని తను సమయం తీసుకున్నాడు. దానివల్ల ఏమైందంటే రోహిత్ శర్మ 1 షాట్ టూ మెనీ ఆడడానికి ప్రయత్నించి అక్కడ తన వికెట్ కోల్పోయాడు. అది న్యూజిలాండ్ క్రియేట్ చేసిన ప్రెషర్. శుభ్మన్ గిల్ నెమ్మదిగా ఆడడం వల్ల తను ఛాన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ తన వికెట్ కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత హియర్ వాక్స్ ద కింగ్. చేజ్లో ఊరికేనే అన్నారు, ఈజ్ ద కింగ్, ఈజ్ ద చేజ్ మాస్టర్. 8500 పైగా రన్స్ ఉన్నాయి దేంట్లో, ఓన్లీ చేజింగ్లో. అందరికీ 8500 రన్స్ ఒట్టి కెరియర్లో ఉంటేనే మంచి కెరియర్ అంటాం, కానీ ఒట్టి చేజింగ్లోనే 8500 పైగా రన్స్ ఉన్నాయి అండ్ 65 యావరేజ్ ఉంది. యాక్చువల్లీ ఇన్నింగ్స్లో 42 రన్స్ స్కోర్ చేస్తే సంఘకారం క్రాస్ అవుతాడు ఇంటర్నేషనల్ కెరియర్ రన్స్లో. ఆ 42 రన్స్ క్రాస్ చేయడంతో పాటు తను స్కోర్ చేసిన 93 రన్స్, 100 మిస్ చేశాడు. 85th సెంచరీ అవుతున్నాయి ఇంటర్నేషనల్స్లో. కానీ ఆడిన విధానం ఒకసారి బ్రేక్ డౌన్ చేస్తా వినండి. రాగానే ఫోక్స్తో ఒక స్ట్రైట్ డ్రైవ్ చూసాం, క్లాసికల్ స్ట్రైట్ డ్రైవ్. ఫాస్ట్ బౌలర్ డెబ్యూటెంట్ని ఎవరైతే వాళ్ళ ఫాస్ట్ బౌలర్ ఆడాడో క్లార్క్ అని,
తను స్టెప్ అవుట్ ఆ షాట్ ఆడడం చూసాం 4. నార్మల్గా విరాట్ కోహ్లీ ఇనీషియల్గా అలాంటి షాట్స్ ఆడు, కానీ విరాట్ కోహ్లీ 2.0 సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి చూస్తున్నాము. ఎలా అయితే ఫాస్ట్ బౌలర్స్ని అటాక్ చేస్తున్నాడో పవర్ ప్లేలో, దాని తర్వాత కూడా స్టెప్ అవుట్ అయ్యే షాట్స్, ఆ ఫ్లిక్ షాట్స్ అనేది ఆడుతున్నాడు. సో డిఫరెంట్ వర్షన్ చూస్తున్నాం విరాట్ కోహ్లీ. ఐఎమ్ టోటలీ లవింగ్ ఇట్. ఎందుకంటే తను ఒక ఫ్రీడమ్తో ఆడుతున్నాడు. లవ్ ఆఫ్ ద గేమ్ మరొకసారి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. తన ఫైర్ కనిపిస్తుంది తన ఐస్లో. అండ్ లెగ్ స్పిన్నర్ని ఆదిత్య అని వాళ్ళ లెగ్ స్పిన్నర్ ఆడిపించారు. తనని 2 overs 20 runs స్కోర్ చేశాడు. దాంట్లో విరాట్ కోహ్లీ ఒక 3 or 4 బౌండరీస్ స్కోర్ చేశాడు. తనని అండర్ ప్రెషర్ పెట్టడం, దాని తర్వాత వాళ్ళు అక్కడ ఫిలిప్స్ని వేయాల్సి వచ్చింది. బ్రేస్వెల్ వేయించి అంత ఎఫెక్టివ్గా లేకుండా అక్కడ మిల్క్ చేశాడు. స్టార్టింగ్లో ఆ స్టార్ట్ వచ్చిన తర్వాత నార్మల్గా ప్రతి బ్యాటర్ కూడా అదే ఫ్లోలో వెళ్ళిపోతారు, కానీ విరాట్ కోహ్లీకి డిఫరెంట్ గేర్స్ ఉంటాయి తన బ్యాటింగ్లో. ఆ గేర్స్ అనేది క్లియర్గా ఈ ఇన్నింగ్స్లో మీరు చూస్తే బ్రేక్ డౌన్ చేస్తే కనిపించింది. ఫస్ట్ 50 runs 120 స్ట్రైక్ రేట్ ఆడాడు. తర్వాత 50 to 70 runs చూసుకుంటే మళ్ళీ రన్ అప్ బాల్కి వెళ్ళాడు. దాని తర్వాత కొంచెం యాక్సిలరేట్ చేశాడు. 93 మీద అవుట్ అయ్యాడు. 7 times 90s అవుట్ అయ్యాడు వన్ డే ఇంటర్నేషనల్స్లో. తన కన్వర్షన్ రేట్ అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. 5300 స్కోర్ చేశాడు 1 daysలో. కానీ డెఫినెట్లీ ఫ్యాన్స్ అందరు డిసప్పాయింటెడ్ ఉంటారు. ఒక విషయం ఆనందపడాల్సింది ఏంటంటే తన ఆడే తీరు. విరాట్ కోహ్లీ సెంచరీస్ గతంలో కూడా స్కోర్ చేశాడు, కానీ తను ఇప్పుడున్న ఫామ్, ఇప్పుడు ఆడే తీరు, ఇప్పుడు చూపించిన ఇంటెంట్ ఎప్పుడు చూడలేదు. అండ్ వీఆర్ టోటలీ లవింగ్ ఇట్. ఇట్లానే విరాట్ కోహ్లీ ఆడితే 2027 వరల్డ్ కప్ దాకా ఆడి, అది కూడా ఆడి అది గెలిపిస్తే నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు కాబట్టి. బట్ ఈ క్రాస్ సంగకార 28,000 runs పైగా ఈ సెకండ్ ఇన్ ద లిస్ట్. సచిన్ టెండూల్కర్ 34,000 runs, విరాట్ కోహ్లీ 28,000 runs పైగా రన్స్ స్కోర్ చేశాడు. సో ఈస్ బ్రోకెన్ దట్ రికార్డ్. మరొక మైల్ స్టోన్ విరాట్ కోహ్లీకి. సో బ్యాటింగ్ విభాగంలో శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. మేబీ తన కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ వస్తుంది ఈ ఇన్నింగ్స్ తర్వాత. హాఫ్ సెంచరీ తర్వాత వెంటనే ఆ లెగ్ స్పిన్నర్కి అవుట్ అవడం చూసాం. దెన్ హీ వాక్డ్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్. తనకు కూడా ఇంజరీ తర్వాత కంబ్యాక్ మ్యాచ్ కాబట్టి, బట్ ఫ్లూయెంట్ బ్యాటింగ్ చేశాడు. రాగానే ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఆ సింగిల్స్ ఇస్తున్నాడో శ్రేయస్ అయ్యర్ ఆ బౌండరీస్ కొట్టి కొంచెం ప్రెషర్ రిలీవ్ చేశాడు విరాట్ కోహ్లీ మీద. బట్ 49 మీద తను కూడా అవుట్ అవడం చూసాం. ఎప్పుడైతే నేను అనుకున్నా ఒక 5 to 6 overs మిగిలి ఉండగానే ఆ చేస్ పూర్తయిపోతుంది, విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు, ఏమి ఇబ్బంది ఉండదు అనుకున్న టైంలో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. వెంటనే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు, జడేజా అవుట్ అయ్యాడు. ప్రెషర్ మరొకసారి ఇండియా మీదకి వచ్చింది. ఆ రన్ అప్ బాల్ నుంచి సడన్ గా 7కి చేరుకుంది రన్ రేట్. 7 రిక్వైర్డ్ రన్ రేట్ పెద్ద విషయం ఏం కాదు, కానీ వికెట్స్ కోల్పోతూ కొద్దీ మీ మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది. కానీ అక్కడ కేఎల్ రాహుల్ ఒక అట్లా నిలబడ్డాడు. ఎందుకంటే ఒక బ్యాటర్ నిలబడితే హర్షిత్ రాణా రాగానే తను బౌండరీ స్కోర్ చేశాడు. అక్కడ క్రూషియల్ మూమెంట్ మ్యాచ్లో ఏంటంటే అక్కడ క్యాచ్ డ్రాప్ జరిగింది. ఎవరు డ్రాప్ చేశారు? మిచెల్ డ్రాప్ చేశాడు లాంగ్ ఆన్లో. హర్షిత్ రాణా స్టార్టింగ్లోనే ఆ డ్రాప్ చేయడం, ఒక రన్అట్ ఆపర్చునిటీ వచ్చింది, అది మిస్ చేశారు న్యూజిలాండ్. బట్ ఓవరాల్గా హర్షిత్ రాణా ఆడిన ఆ క్యామియో చాలా క్రూషియల్ అయింది ఎండ్లో. తర్వాత వాషింగ్టన్ సుందర్ ఇంజరీ అయ్యింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. తను కూడా బ్యాటింగ్ వచ్చి ఆ సింగిల్ సెన్సిబుల్గా ఆడాడు. కేఎల్ రాహుల్ ఆ 49th ఓవర్లో చేసిన ఫినిష్. ఓవరాల్గా కంఫర్టబుల్గా అయితే గెలిచారు. డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేం. న్యూజిలాండ్ని ఒకటి మెచ్చుకోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడా నెవర్ సే డై యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళ డిఎన్ఏలోనే ఉంటుంది. ఏ టీం ఆడినా ఎంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎలా అయితే ఫైట్ చేశారో అది మెచ్చుకోవాలి. దట్ పుట్స్ అస్ వెల్. ఇంకా నెక్స్ట్ 2 ODIs ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్గా మారుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ ఇలాంటి క్రికెట్ ఆడితే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ క్రికెట్గా మారుతుంది. ఇంకొక హైలైట్ ఏంటి అంటే వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్. ఎస్ కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు, కానీ గ్రౌండ్ ఫీల్డింగ్ డెఫినెట్లీ ఒక 20 runs యాడ్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ అది చేసిన ఎక్స్ట్రాడినరీ అటెంప్ట్, తన లెఫ్ట్లో ఫ్లయింగ్ గ్లెన్ ఫిలిప్స్ చూసాం. ఈ వాజ్ ఎట్ హిస్ బెస్ట్. ఓవరాల్గా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరిగింది. క్లోజ్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఫిట్టింగ్ మ్యాచ్ అని చెప్పాలి. విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ రన్స్ చూసాం. అన్ఫార్చునేట్లీ సెంచరీ మిస్ అయింది. బట్ ఓవరాల్గా ఓడిఐ క్రికెట్ సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది అని మాట్లాడుతున్నాం. బట్ ఇలాంటి మ్యాచెస్ ఉంటే, ఇలా విరాట్ కోహ్లీ రన్స్ కొడితే, ఇలా రోహిత్ శర్మ రన్స్ కొడితే మాత్రం డెఫినెట్లీ ఓడిఐ క్రికెట్ విల్ బి వెల్ అండ్ అలైవ్. హోప్ఫుల్లీ ఇట్ స్టే ద సేమ్. ఎందుకంటే లాంగెస్ట్ ఫార్మాట్. ఇప్పుడు చాలా ఇయర్స్గా వరల్డ్ కప్ జరుగుతూ వచ్చినాయి. వరల్డ్ కప్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, కానీ ఇట్లా బైలాటరల్ సిరీస్ కూడా ఇలాంటి క్లోజ్ మ్యాచెస్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ టు వాచ్. సో నెక్స్ట్ 2 matches రాజ్కోట్ 14th జరుగుతుంది. 18th ఇంకొక మ్యాచ్ ఉంటుంది ఇందోర్లో. ఇంకా 2 matches మాత్రమే. తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఒక 6 months దాకా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడరు కాబట్టి హోప్ఫుల్లీ ఇద్దరు సెంచరీ స్కోర్ చేయాలి. ఇండియా 3-0 గెలవాలని కోరుకుందాం. అది ఫస్ట్ మ్యాచ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కొన్ని మాట్లాడుకున్నాం. బట్ ఓవరాల్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇండియా నుండి. కొన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం బెటర్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ బౌలింగ్లో వాళ్ళ స్పిన్నర్స్ దే వర్ నాట్ ఎట్ దర్ బెస్ట్. అండ్ బ్యాటింగ్ విభాగంలో ఎవ్రీవన్ కాంట్రిబ్యూటెడ్. కొంచెం మిడిల్లో కొలాప్స్ అయింది, అది కరెక్ట్ చేసుకుంటారేమో నెక్స్ట్ ఓడిఐలో.